హలో నమస్కారం అండి. హరే కృష్ణ. ఈరోజు మనం టమాటా పచ్చి చట్నీ చేస్తున్నాము. టమాటా చట్నీలో కావాల్సిన ఐటమ్స్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, మళ్ళీ జీరా పౌడర్, ఇంగువ, పసుపు పొడి, ఉప్పు, పల్లి పొడి, మెంతి పొడి, ఇంకా కావాల్సినంత ఆయిల్. ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇది ఇది కారంగా తినాలనుకుంటేనేమో కొంచెము డార్క్గా వేయించాలి, మామూలుగా తినాలనుకుంటే లైట్గా వేయించాలి. ఎందుకంటే డార్క్ వేస్తే కారం ఉంటుందన్నమాట. కొంతమంది నుంచి కారం ఇష్టపడే వాళ్ళు డార్క్గా వేయిస్తారు. ఇప్పుడు పుదీనా ఇలా వేయించి తినాలా. కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి. సరే, ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. వేసేసి ఒక 10 నిమిషాలు మగ్గబెట్టాలి. ఇందులోనే వేస్తాను. ఇందులో పసుపు టమాటాలోనే వేయాలి, ఉప్పు కూడా వేసి మగ్గబెట్టాలి. వేసి మగ్గబెట్టేసాను. ఒక 10 నిమిషాలు మగ్గబెట్టినాక రోట్లో వేసి రుబ్బితే మంచిగా ఉంటుంది టేస్ట్. ఒక్కొక్క ఐటమ్స్ అన్నీ కలిపి కూడా దంచవచ్చు. కొత్తిమీర, ఇది పుదీనా, ఇది మిక్సీలో కన్నా రోట్లో వేసి దంచితే ఏమవుతుందంటే టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మనం మిక్సీలో కంటే దీంట్లో చాలా టేస్టీ వస్తుంది, ఇంకా హెల్త్కి మంచిది కూడా చాలా. అందుకని నేను రోట్లోనే చేస్తాను పచ్చళ్ళు. ఇంకా ఈ రోటి పచ్చడి ఎక్కువగా తినవచ్చు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మిక్సీలో చేసింది ఎక్కువగా తినలేము, కొంచెం తింటాం. దాంట్లో 2 స్పూన్లు తింటే దీంట్లో 4 స్పూన్లు తినచ్చు రోజు. దీంట్లో రూపాయలు అంటే ఒక 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు పడుతుంది. టేస్ట్ బాగా ఉంటుంది, చాలా బాగుంది. చాలామంది ఏం చేస్తారంటే తొందరగా అయిపోతుందని మిక్సీ వేసుకుంటారు. ఇది కష్టం అవుతుంది, కానీ ఇందులో వేసుకొని తింటేనే చాలా బాగుంటుంది. టమాటాలు మగ్గుతాయి, అది కూడా ఇలాగే దంచుతాను. ఇప్పుడు ఇందులోనే పల్లి పొడి, జీరా పొడి, మెంతి పొడి అన్నీ ఇందులోనే వేసుకుంటాను. నేనేంటంటే ముందే జీరా పొడి, పల్లి పొడి,
ఇవన్నీ ముందే పౌడర్ చేసి పెట్టానమాట. వెంటనే కూడా చేయొచ్చు, నేను పొద్దున్న పౌడర్ చేసి పెట్టేసుకుంటా, టైం పడుతుంది అనేసి. అప్పుడు కూడా చేసేసుకోవచ్చు. ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది పచ్చడి చేసేటప్పుడు అవన్నీ వేయించాలంటే, అందుకని నేను ముందు చేసి పెట్టేస్తాను. ఒక గంట ముందు పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది తొందరగా అయిపోతుంది పచ్చడి. కాస్త టైం పడుతుంది. ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. టమాటా ఉంటుంది, ఇంకా దీనికి వేరే పోపు వేయక్కర్లేదు. ఇంకా దీంట్లోనే ఉన్నాయి కదా అన్నీ. వేసుకోవాలంటే చోట్లతో పైన పోపు వేయచ్చు, కాస్త బాగానే ఉంటుంది. ఆయిల్ ఎక్కువ పడుతుందంటే ఇదే సరిపెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా పైన పోపు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లోనే ఆయిల్ అన్నీ ఉంటాయి కాబట్టి అవసరం ఉంది. కొందరు షో కనిపించాలంటే పైన పోపు వేసుకోవచ్చు. మగ్గింది తీస్తున్నాను ఇప్పుడు. ఇది ఇప్పుడు దంచితే ఇది అయిపోతుంటుంది. ఇలా కాస్త ఒక 10 నిమిషాలు దంచాలి. దీన్ని దంచితే టేస్టీ వస్తుంది అప్పుడే, లేకపోతే ముక్కలు కదా ఉన్నగా చిన్న రోల్ కదా టైం పడుతుంది అలాగే. ఇది ఇడ్లీలో కానీ మళ్ళీ అంటే అన్నంలో కానీ తినచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా దోశలో కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కూడా వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. పచ్చడి రెడీ, టమాటా పచ్చడి రెడీ. ఇప్పుడు కాస్త పోపు పెడతాను. ఇప్పుడు కాస్త పోపు పెడతాను. అని నేను పోపు పెడుతున్నాను. పోపు పెట్టకుండా నడుస్తుంది పచ్చడిలోకి. పొడులు కావాలంటే మీరు ముందే అన్నీ దంచి పెట్టుకున్నారనుకో, ఒక 15 నిమిషాలలో 20 నిమిషాలలో అయిపోతుంది పచ్చడి. లేదంటే అప్పుడే అన్ని చేయాలంటే టైం పడుతుంది. నేను ముందే అన్ని పొడులు చేసి పెట్టేసుకుంటాను. పెట్టేసుకోవడం వల్ల ఇది తొందరగా అవుతుంది పచ్చడి. టమాటా పచ్చడి రెడీ. పోపు కూడా రెడీ అయింది. వేడి టమాటా పచ్చడి రెడీ. ఇది ఇడ్లీలోకి కానీ దోశలకు కానీ పవడలకు కానీ వేడివేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది టమాటా పచ్చడి. నమస్కారం అండి అందరికీ. ఈరోజు నేను వీడియో ఫస్ట్ టైం తీస్తున్నాను. నేను టమాటా పచ్చడి తీసాను ఇవాళ. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే అందరు లైక్ చేయండి. కానీ చాలా బాగుంటుంది ఇది, మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.